శివాజీకి అనూహ్యమైనటువంటి మద్దతు లభించింది నెటిజన్స్ నుంచి. ఈవెన్ మనం నిన్న పోల్ పెట్టినప్పుడు కూడా శివాజీ చేసిన వ్యాఖ్యలకి దాదాపు 85% మంది మద్దతు పలకడం అన్నటువంటిది స్పెషల్ అనమాట. ఏంటది? దుస్తులు కప్పుకుని ఉండాలి, విప్పుకుని కాదు అనేటటువంటి తరహా. దాంట్లో అనసూయనా, చిన్మయినా లేకపోతే మరికొంతమంది వచ్చేటప్పటికి ఆడవాళ్ల దుస్తుల్ని మీరెవరు డిసైడ్ చేయడానికి, మీ ఇష్టం ఏంటి అన్నటువంటిది నిధి అగర్వాల్ లాంటి వాళ్ళు కూడా శివాజీ డ్రామాలు ఆడుతున్నారని చెప్పడం ఇదంతా నడిచింది. ఒకవైపున ఇక్కడ అనుకూల వ్యతిరేకతలు చూస్తే ఏది మీడియా, సోషల్ మీడియా సాక్షి. ఎందుకంటే అందరూ మనుషులే కదా, బ్రతుకున్నటువంటి మనుషులే కదా మీడియా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటటువంటి వాళ్ళు. 85% మంది శివాజీకి మద్దతు పలుకుతున్నారు. 15% మంది ఎవరైతే ఈ అనసూయకు కావచ్చు, చిన్మయికి కావచ్చు వీళ్ళకి కానీ మద్దతు పలుకుతున్నారు. అంటే అర్ధనగ్న దుస్తులు అక్కర్లేదు అన్నటువంటిది చెప్తున్నారు. సినిమాలలో ఈ ప్రపంచం అంటే మనమందరం ప్రేక్షకులుగా ఉన్నటువంటి మనమందరం వాళ్ళ బట్టలు అట్లా వేసుకుంటేనే చూస్తాం అన్నటువంటి ధోరణిని నిర్మాతలు, దర్శకులు కలిగి ఉన్నారు ఇప్పటిదాకా. అందుకోసమనే వాళ్ళకి ఎంత తక్కువ బట్టలు ఒంటి మీద వేస్తే అంత బాగా సక్సెస్ అవుతుందని ఆ సినిమాల్లో ఫోకస్ చేస్తున్నారు. బట్ శివాజీ దానికి ఒక తెర వేశాడు, లేకపోతే ఒక జ్ఞానోదయం కలిగించాడేమో. శివాజీ మాట్లాడిన మాటల్లో బూతు మాటను అతను కూడా ఒప్పుకున్నాడు, దానికి సారీ చెప్పాడు. ఏవైతే ఆ ముమ్ము అనేటటువంటి మాట ఒకటి, తర్వాత సరుకులు అనేటటువంటి మాట. మిగతాది చూస్తే ఒంటి నిండా బట్ట కప్పుకోవడం కరెక్ట్ అన్నటువంటి అతని మాటలతో ఏకీభవిస్తున్న వాళ్ళల్లో మగవాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు, 100కి 95, 99 మంది. అదే సందర్భంలో మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ స్పెషాలిటీ. తద్వారా శివాజీ ఒక పెద్ద చర్చకే తెరదీశారు. దండోరా సినిమాకి సంబంధించినటువంటి చర్చ పక్కెళ్ళిపోయింది. శివాజీ రైటా రాంగా అన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా నడుస్తుంది.